హాయ్ హలో నమస్తే. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన 27 పేజీల ప్రేమ లేఖ గురించి మనం చూద్దాం. ఓకే, ఏంది ఈ ప్రేమ లేఖ అంటే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి 27 పేజీల ఉత్తరం రాశారట. అది యూనియన్ హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ విజయ నెహ్రా గారి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ హెల్త్ సెక్రటరీ ఎస్ సౌరభ్ గౌరవ్ గారికి 27 పేజీల ప్రేమ లేఖ వచ్చింది. ఆ లేఖ గురించి చూద్దాం. ఓకే, ఇది దేనికోసం? గతంలో పీపీపీ మోడల్ మేము వ్యతిరేకిస్తున్నాము, పీపీపీ మోడల్ మేము ఒప్పుకోమని ఇక్కడ ప్రతిపక్షాలు ప్రజలు వీళ్ళందరూ అంటున్నారని చెప్పేసి, ఇది లాభం లేదు, జగన్ వస్తే మళ్ళీ నేను క్యాన్సిల్ చేస్తానంటున్నాడని కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అడిగితే, గతంలో జేపీ నడ్డా గారు కూడా ఉత్తరం రాశారు. హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు ఒక ఉత్తరం రాశారు. ఓకే, ఆ జేపీ నడ్డా గారు ఉత్తరంతో కన్విన్స్ కాలేదని డీటెయిల్డ్ లెటర్ 27 పేజీల ప్రేమ లేఖ వచ్చింది మనకి. ఆ 27 పేజీలు నేను ఇది చాలా కష్టపడి 27 పేజీలు అంటే చాలా కష్టపడి రాశాను. మొత్తం చాలా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇది చూస్తూ చెప్తాను, ఎందుకంటే మీకు 27 పేజీలు అవ్వాలంటే మీకు టైం పట్టింది కాబట్టి. ఓకే, కొద్దిగా వీడియో లెంగ్త్ ఎక్కువ అయితే మీరు 1.5 స్పీడ్లో నా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ అవన్నీ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు అందరికీ పంపించాలని మేము అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ దిస్. సెంటర్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిక్టేట్ స్టేట్స్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఫండమెంటల్ లైన్, సెంటర్ డజంట్ హ్యావ్ రైట్ టు డిక్టేట్. They can advise, they can suggest, they can give guidelines, but they cannot dictate the terms on federal power of health and education అనేది స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాంతోపాటు మనం ముందుకు వెళ్దాం. వాళ్ళు ఇచ్చేసిన లెటరు గైడ్లైన్స్కి ఇస్తే పర్లేదు, దాని ఒక డైరెక్టివ్ స్టైల్లో ఉత్తరం రాశారు. 27 పేజీలు డైరెక్టివ్ స్టైల్లో రాశారు, గైడ్లైన్ స్టైల్ కాకుండా. అది మొత్తం మీరు చదివితే మీకు ఏదో సలహా ఇస్తున్నట్టుగా, గైడ్లైన్స్ ఇస్తున్నట్టుగా, నేర్పిస్తున్నట్టుగా ఉండదు, చెప్పినట్టుగా, అదా ఇస్తున్నట్టుగా, మీరు చేయాల్సిందని చెప్పినట్టుగా ఉందన్నమాట ఆ 27 పేజీల ఉత్తరం. అది కరెక్ట్గా 7th షెడ్యూల్ ఎంట్రీ 6లో హెల్త్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో స్టేట్ సబ్జెక్ట్. Center cannot dictate or direct. They only can guide, they can advise, they can only counsel, but they do not have right. Policy overreach is not correct from central government. Cooperative federalism is most important. This is not correct, going against the cooperative federalism. Financial, ఎవరిస్తారు డబ్బులు? మీరు ఇచ్చారు, మీకేం మీరు ఉత్తరం రాశారు, 27 పేజీలు రాశారు. దానికి నష్టం ఎవరికి? కేంద్రానికి, స్టేట్ ప్రజలకు నష్టం కదా. సో ఇది పాయింట్ 1. పాయింట్ 2, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ఎఫిషియెంట్ అని రాశారు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ఎఫిషియెంట్ అని చెప్పడానికి మనం సిగ్గుపడాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వ వ్యవస్థలు ఇంతమంది ఉండి మేము ఇన్ఎఫిషియెంట్ అని చెప్పుకున్నట్లు లెక్క. కేంద్రము ప్రతిసారి లెటర్లు ఇవ్వటం, స్పీచ్లు ఇవ్వటం, పబ్లిక్ సరిగ్గా పని చేయట్లేదు, ఇన్ఎఫిషియెంట్, వెధవలు, చేతకాని వాళ్ళు అని రాజకీయ నాయకులు చెబుతూ ఉంటే మనందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వానికి, ప్రజలకి మనకి సిగ్గు అనిపించట్లేదు. ఇలేంద్ర ప్రతిసారి మనం ఇన్ఎఫిషియెంట్ అంటారు, ప్రైవేట్ వాళ్ళు ఎఫిషియెంట్ అంటారంటే మనకి సిగ్గుగా లేదు. వాళ్ళు ఏమంటారంటే రాజకీయ నాయకులు, నిజమైన ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి తిడుతున్నారు రోజు. ప్రభుత్వ ఉద్యోగులు దానివల్ల కోపం రావట్లా వాళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగులు కోపం రావట్లా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇది దాంట్లో లెటర్లో ఏం రాశారు? పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఈజ్ ఇన్ఎఫిషియెంట్ అని లెటర్ రాశారు. ఇన్ఎఫిషియెంట్ అంటే నువ్వు ఎఫిషియెంట్గా చేయాలండి, ప్రైవేట్ వాడికి తీసేయకూడదు, ప్రైవేట్ వాడికి ఇవ్వకూడదు కదా. మీ పిల్లడికి నీ పిల్లడికి తెలియదు, నువ్వు నేర్పిస్తావా, తీసుకెళ్ళి పక్కడికి అమ్మేస్తావా? అది సంగతి. 3వది, ప్రైవేట్ సెక్టార్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అని రాశారు. ప్రైవేట్ సెక్టార్ అంటే ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వాలిటీ. ఎఫిషియన్టీ ఈజ్ నాట్ ఎ సోషల్ జస్టిస్. బీయింగ్ ఎఫిషియెంట్ ఈజ్ డిఫరెంట్, బీయింగ్ సోషల్ జస్టిస్ ఈజ్ డిఫరెంట్ అండి. గివింగ్ సోషల్ జస్టిస్ ఈజ్ డిఫరెంట్. వంట మనిషి బాగా బిర్యానీ, చికెన్ బాగా వండగలుగుతాడు, ఎఫిషియెంట్ కుక్, ఎఫిషియెంట్ చెఫ్ అందరికి ఈక్వల్గా భోజనం పెడతారని గ్యారంటీ లేదు. ఎఫిషియెంటే, ఎఫిషియన్సీ ఈజ్ నాట్ ఈక్వాలిటీ. ఒక వంట మనిషి బాగా వండి వాళ్ళ బంధువులకి మొత్తానికి ఇది ఇంత చికెన్ ముక్కలు వేసి, ఎవడో పేదోడు వచ్చాడు 2 ముక్కలు అటు ప్లేట్లు వేసి పంపిస్తే ఇంక ఎఫిషియన్సీ దేనికి? సో ఎఫిషియన్సీ విల్ నాట్ సర్వ్ ది సోషల్ జస్టిస్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎఫిషియెంట్గా పనిచేస్తారని వాళ్ళకి ఇస్తే పేదవాడిని సరిగ్గా పట్టించుకోవడం చెప్తున్నాం మేము. అది సింపుల్గా అది నేను చెప్పదలుచుకుంది అదే.
పీపీపీ ఇంకొకటి 4 పాయింట్ వాళ్ళు రాసింది, పీపీపీ రెడ్యూసెస్ ఫిజికల్ బర్డెన్ అని రాశారు. ఫిజికల్ బర్డెన్ రెడ్యూస్ చేస్తుంది అన్నప్పుడు మరి మీరు ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ? మీరు డబ్బులు లేవు మా దగ్గర, ఏమంటారు, బర్డెన్ తగ్గించడానికి మేము వాళ్ళకి ఇస్తామన్నప్పుడు వియబిలిటీ ఫండ్ ఎందుకు ఇస్తున్నారు? గ్యారంటీ పేషెంట్స్ లోడ్ ఎందుకు ఇస్తున్నారు? రెవెన్యూ అస్యూరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ చేసి మీరు ఫైనాన్షియల్ బర్డెన్ తప్పించుకున్నామని ఎట్లా చెప్తున్నారు మీరు? ఫైనాన్షియల్ బర్డెన్ పీపీపీకి ఇస్తే దెన్ వై ఆర్ పేయింగ్ వియబిలిటీ గ్యాప్ ఫండ్, దెన్ వై ఆర్ పేయింగ్ సాలరీస్ టు దెన్? మరి ఇవన్నీ చేసినప్పుడు దెన్ వేర్ ఈస్ ద బర్డెన్ రిడక్షన్? ఇదంతా కూడా ఇస్ బ్లీడింగ్ ఎ పబ్లిక్ మనీ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఇది 4 పాయింట్ వాళ్ళు రాసింది లెటర్లో. ఆ ప్రేమ లేఖలో 5 పాయింట్ రాశారు. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సపోర్ట్స్ పీపీపీ అట. కానీ మీకు ఒక విషయం తెలుసు, యూకే ఇదే పీపీపీ దాన్ని పిఎఫ్ఐ అంటారు, ప్రైవేట్ ఫైనాన్స్ ఇనిషియేటివ్స్ అంటారు. యూకేలో పెట్టి దాన్ని మొత్తం 20 ఎన్ని సంవత్సరాలు పెట్టారు? 45 ఇయర్స్కి, 20 to 45 ఇయర్స్కి చేసుకొని ఒక కాలానుగుణంగా వాళ్ళకి ఏమర్థమైందంటే, మనం ఎంతైతే డబ్బులు ఖర్చు అయిద్దని మనం అనుకొని భయపడి వాళ్ళకి ఇచ్చామో ప్రైవేట్ వాళ్ళకి 2 to 4 టైమ్స్ ఎక్కువైందండి. తీసుకెళ్ళి ఎత్తి అవతల డస్ట్బిన్లో పడేసారు పీపీపీ మోడల్ని యూకేలో. ఎందుకు? వాళ్ళు అనుకున్నది ఏ ఖర్చు అయితే మనం పెట్టలేమని పక్కోడికి ఇస్తే వాడి వేసిన బిల్లులు ఖర్చులు మొత్తం కలిపితే 4 టైమ్స్ అయిందట. యూకే వాళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని ఎత్తేసారు పీపీపీ మోడల్ని. మరి వీళ్ళు చెప్పేది ఏంది? గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ పీపీపీని ఫాలో అవుతున్నారని. యూకే కంటే గొప్ప దేశం ఏముంది? స్పెయిన్. ఈ స్పెయిన్ వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు పీపీపీ మోడల్లో ఐజీరియా మోడల్ అంటారు దాన్ని, ఆల్జీరా మోడల్ అంటారు. ఆల్జీరా మోడల్ వీళ్ళు ఏం చేశారు? ఎక్స్పెన్సెస్ని ఎక్కువైపోయి తట్టుకోలేక వాళ్ళు ప్రైవేట్ సంస్థలు ఏం చేశారంటే, ఇదిగో ఒక బాగా హార్ట్ పేషెంట్ వచ్చినప్పుడు పీపీపీకి ఇస్తే ప్రైవేట్ కాలేజ్ కదా, ప్రైవేట్ కదా, ఇదిగా గుండె ఆపరేషన్ చేయాలి, వాడు ఖర్చు అయింది ప్రైవేట్ వాడికి, రిఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అని రాస్తున్నారట. అర్థమవుతుందా? ఏదో ముక్కు జలుబు చేసింది, దగ్గు వస్తుంది సార్, తలకాయ నొప్పి వస్తుంది సార్, నేను పేదోడిని సార్, మీ ప్రైవేట్ వాళ్ళు పీపీపీ మోడల్ కాబట్టి మీరు చూడండి అని మీ దగ్గరికి వెళ్తే దగ్గు జలుబు దళం చూస్తారట. ఎందుకంటే పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి. అదే హార్ట్ పేషెంట్, గుండె పేషెంట్, లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ చేయాలనుకోండి ఖర్చు అయ్యింది పీపీపీకి. ఈడేం పేదోడు, వాళ్ళకేం ఖర్చు అయ్యింది డబ్బులు. ఏం చేస్తున్నారంట, ఇదిగోండి మాకు రావండి, ఇదిగో పలానా గవర్నమెంట్ కాలేజీలో బాగా చూస్తారని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నారంట ప్రైవేట్ వాళ్ళు. ఇది ఎక్కడ జరిగింది? స్పెయిన్లో జరిగింది. పీపీపీ మోడల్ పెడితే వచ్చే నష్టం ఏంటంటే, ఆడికి ఖర్చు అయ్యిద్ది అన్నప్పుడు మనకెందుకు వచ్చిన గొడవని తిరిగి గవర్నమెంట్కి పంపిస్తున్నారట. ఇంకా ఆ బదులు ఎందుకు, మరి ఆనికి ఇటు ఎందుకు, అది గవర్నమెంట్ కాలేజీలు పెడితే పోయింది కదా. స్పెయిన్లో జరిగింది. పోర్చుగల్లో ఏం జరిగింది? పోర్చుగల్లో కాస్ట్ కటింగ్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకు? ప్రైవేట్ వాళ్ళు కదా, కాస్ట్ కటింగ్ చేస్తేనే లాభాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ మెయిన్ ఎయిమ్ కాబట్టి కాస్ట్ కటింగ్కి వెళ్ళారని పోర్చుగల్లో ఎత్తేసారు. ఇప్పుడు నేను చెప్పే దేశాలన్నింటిలో పీపీపీ పెట్టి ఎత్తేసారు అవి. ఇది తప్పు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. మనం ఎందుకు మొదలెడుతున్నాం నాకైతే తెలియదు. ఓకే, ఆస్ట్రేలియాలో పెనాల్టీస్ ఎక్కువ వేశారు. ఏదో క్లాజ్ ఉందంటే పెనాల్టీ క్లాజు, ఆ పెనాల్టీ ఎక్కువైపోయి కాస్ట్ ఓవర్ బర్డెన్ అయిందని వాళ్ళు కూడా ఎత్తేసారు. కెనడాలో పబ్లిక్ బారోయింగ్స్ కంటే హైయర్ ఫైనాన్సింగ్ ఎక్కువైపోయింది, ఎక్కువ డెట్ ఎక్కువైపోయింది. ఇటలీలో వీళ్ళు రిస్క్ ఎలకేషన్ మొత్తం కూడా పేదోళ్ళ దగ్గర, అదే ఇప్పుడు అక్కడ పైన స్పెయిన్లో ఏదైతే జరిగిందో ఇక్కడ ఇటలీలో కూడా అదే జరిగింది. పేదవాళ్ళు వస్తేనేమో ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ తిరిగి రివర్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారట. ప్రైవేట్ డాక్టర్లు దే ఆర్ రిఫరింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. జర్మనీలో ఏమైంది? ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ పేషెంట్స్. ఇన్సూరెన్స్ కొంతమందికి ఉండదు, కొంతమందికి ఇన్సూరెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్ని అడ్మిట్ చేసుకున్నాడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఈ పేదోడికి ఇల్లంతా కూడా ఏదో గవర్నమెంట్ ఆయుష్మాన్ బాబు అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి పేదోడికి పట్టించుకోవట్లేదట. వాడు ఎప్పుడో గవర్నమెంట్ వాడు ఎప్పుడో ఇస్తాడో కూడా అసలు ఒక్కోసారి మొత్తం ఆపరేషన్ చేసిన తర్వాత దిస్ విల్ నాట్ కమ్ అండర్ గవర్నమెంట్ ఆయుష్మాన్ బాబు అనగానే అప్పుడు పేదోడు కట్టాలి. ఎన్ని తలకాయ నొప్పి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇస్తున్నాయి. ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ఇన్సూర్డ్ పేషెంట్స్ అండ్ నాన్ ఇన్సూర్డ్ పేషెంట్స్ జరిగింది జర్మనీలో పీపీపీ మోడల్ వల్ల. అదే కదా చెప్పిందండి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఉత్తరంలో ఈ 27 పేజీల ప్రేమ లేఖ మనకు రాసిన ఉత్తరంలో సెంట్రల్ గవర్నమెంట్ రాసింది. ఈ ఏమని రాశారు? ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందుకని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. యూకే కంటే బెస్ట్ కంట్రీ ఉంది స్పెయిన్, పోర్చుగల్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జర్మనీ. ఇంతకంటే బెస్ట్ దేశాలే ఉన్నాయి. వాళ్ళే ఎత్తి దిబ్బని పడేశారు. ఓకే, డస్ట్బిన్లు పడేశారు ఈ కంపెనీ దేశాలే వచ్చి. సరే, ఆ రోజు వాళ్ళు రాసింది
ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్స్ క్వాలిటీ అనే పదం రాశారు. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్స్ క్వాలిటీ అంటే క్వాలిటీ చెక్ చేయాల్సింది మీరే కదండి. గవర్నమెంట్‌దైనా, ప్రైవేట్‌దైనా కానీ క్వాలిటీ చెక్ ఈజ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ప్రైవేటోడిని నువ్వు కంట్రోల్ చేసి, క్వాలిటీ చెక్ చేసి, క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ చేసి, ఐఎస్ఐ మార్కులని, ఈ మార్కులని చెప్పి ప్రభుత్వాలు వాటిని దమ్ము చేసే అదే గవర్నమెంట్‌ని దమ్ము చేస్తే పోయింది కదా! ప్రైవేట్ వాళ్ళని కూడా నువ్వే కదా క్వాలిటీ చెక్ చేయాలి. ఇంకేందుకు క్వాలిటీ పెరిగిద్ది ప్రైవేట్ వాళ్ళు అయితే అంటే నువ్వు గవర్నమెంట్ వాళ్ళ మీద ఎందుకు క్వాలిటీ పెరిగే విధంగా నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టలు అంటే యు ఆర్ ఇన్ఎఫిషియంట్. పీపీపీ ఏడో పాయింట్ రాశారు. పీపీపీ బ్రింగ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మీరెందుకు తీసుకురాకూడదు టెక్నాలజీ? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా నేనే టెక్నాలజీ తెచ్చానని. చంద్రబాబు నాయుడు గారు అంటారు నేనే టెక్నాలజీ తెచ్చానని చెప్పుకొని ప్రైవేట్ వాళ్ళు అయితే టెక్నాలజీ తెస్తారని వాళ్ళకి ఇటు ఏంటి? మీరే టెక్నాలజీ తెచ్చేవాళ్ళు కదా, తీసుకొచ్చి పెట్టండి పీపీపీ మోడల్లో. పీపీపీ ఎందుకు? గవర్నమెంట్ కాలేజీలో టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టండి. నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ది ఆథర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకున్నప్పుడు దెన్ వై డోంట్ యూ ఇంప్లిమెంట్ ది సేమ్ టెక్నాలజీ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్? వై టు గివ్ టు ప్రైవేట్ పీపుల్? బికాస్ దాన్ని ప్రైవేట్ వాళ్ళు తెచ్చినట్టు లెక్క మీరు తెచ్చినట్టు కాదు కదా. ఏం మరి అది ఆ లాజిక్ నాకు అర్థం కాలే. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే టెక్నాలజీ తెస్తారట, మనం తేలేమని మనం ఇన్ఎఫిషియెంట్ అని చెప్పుకున్నట్టు మళ్ళీ ఒకసారి మనమే ఎఫిషియెంట్ అని చెప్తుంటారే. అది ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం. ఓకే, గవర్నమెంట్ ల్యాక్స్, ఇంక 8వ పాయింట్, గవర్నమెంట్ ల్యాక్స్ మేనేజరియల్ ఎక్స్పర్టైజ్. ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎగ్జామ్ రాసి ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని దగ్గర పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని డైరెక్టర్ చేసి మేనేజరియల్ ఎక్స్పర్టైజ్ అని రాయడానికి మనకి షేమ్ఫుల్ థింగ్ కాలేదు ఇది. ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ల కంటే తెలివిగల వాళ్ళు భారతదేశంలో. వాళ్ళంటే ఇన్ఎఫిషియెంట్ అంట. ఎవరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ తప్పి వాళ్ళు వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేరు. గవర్నమెంట్లో వర్క్ చేసేది ఎవరు? మేనేజరల్ స్టాఫ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్స్, రైట్? How can you say that government lacks managerial expertise in private people, 10th and intermediate people, they open the companies and they earn crores of rupees with the help of politicians and they become millionaires, billionaires and they are expertise. Why not IAS officers? ఈ లాజిక్ నాకు అర్థం కాదు. 9వది పీపీపీ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ అన్నారు. అకౌంటబిలిటీ అనేది ప్రైవేట్లో ఉండదు, గవర్నమెంట్లోనే ఉండద్ది. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్లో డాక్టర్ని తిడతాడు, ఏమంటే నన్ను ఎందుకు పట్టించుకోవు అని చెప్పి ఫండమెంటల్ రైట్ అంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ నువ్వు జీతం తీసుకోవట్లేదు అంటాడు డాక్టర్ని. ప్రైవేట్ వాళ్ళని అనగలడా? అకౌంటబిలిటీ ఎక్కడ ఉండిద్దండి? గవర్నమెంట్లో ఉండిద్ది, ప్రైవేట్లో ఉండిద్దా? పీపీపీ ప్రైవేట్లోనే అకౌంటబిలిటీ ఉండిద్ది రాశారు వీళ్ళు. ఓకే, పీపీపీ ఎక్స్పాన్సెస్ సర్వీసెస్ రీచ్. నో, పీపీపీ వాళ్ళు సర్వీసెస్ రీచ్ ఎక్స్పాండ్ చేయరు. వాళ్ళు రూరల్కి వెళ్ళరు. ఎక్కడెక్కడైతే పట్టణాలు సిటీలు ఉన్నాయో, టౌన్స్ సిటీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే డబ్బులు వస్తాయి, ఎందుకంటే ఇది వ్యాపారం కదా, ఇది వ్యాపారము, ఇది సోషల్ సర్వీస్ కాదు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడే డబ్బులు వచ్చేటువంటి ఏరియాలు ఎంచుకొని అక్కడే పెడతారు. రూరల్ ఏరియాస్కి వెళ్ళరు. ఒక తండాలోకి వెళ్ళి ఏ అపోలోలో హాస్పిటల్ పెట్టరు. ఓకే, హౌ కెన్ యూ సే దట్ పీపీపీ మోడల్ విల్ ఎక్స్పాండ్ ద రూరల్ ఏరియాస్? అంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ సో. దే విల్ నాట్ గో టు రూరల్ ఏరియాస్, దే విల్ ఓన్లీ ప్రిఫర్ అర్బన్ ఏరియాస్. పీపీపీ అంటే వాళ్ళు రాసిన ప్రేమ లేఖలో ఎన్ని ప్రేమ పాయింట్లు ఇవన్నీ. పీపీపీ ఆప్టిమైజెస్ హ్యూమన్ రిసోర్సెస్ అని రాశారు. హ్యూమన్ రిసోర్సెస్ ఆప్టిమైజేషన్ కదండి, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉండిద్ది, పీక్ అవతల పడేస్తారు ప్రైవేట్ వాళ్ళు. ఇప్పుడైతే గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ నర్సులు, ఆ ప్రైవేట్ వాళ్ళు అయితే మీకు ఇన్సెక్యూరిటీ ఆఫ్ జాబ్ ఎప్పుడు పీకేస్తారో తెలీదు. దాంట్లో హ్యూమన్ రిసోర్సెస్ ఆప్టిమైజేషన్ నాకేం అర్థం కాలేదు. పీపీపీ 12వది పీపీపీ ఇంప్రూవ్స్ డయాగ్నోస్టిక్స్ అని. కరెక్టే, డయాగ్నోస్టిక్ సెంటర్లు పెడతారు, ల్యాబ్లు, టెస్టులు పెడతారు. ఆ టెస్టులు, ల్యాబ్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెడతారో అక్కడ మీరు టెస్ట్ చేసుకోవడానికి డబ్బులు కట్టమంటారు, ఇన్ఫ్లేట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ కూడా 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్లో ఉండవు కదా ఇవన్నీ, అది కూడా రా. 13వ పాయింట్, పీపీపీ ఇంప్రూవ్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్. హాస్పిటల్ మెయింటెనెన్స్ గురించి అంట ప్రైవేట్ వాళ్ళు అయితే చేయగలరంటే మనం ఎందుకు చేయకూడదండి? గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు అంటే అదే నేను చెప్తుంది. వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం కూడా ఎగ్జామ్ రాసి చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్స్, చదువు వచ్చిన వాళ్ళు మొత్తం కూడా గవర్నమెంట్లో ఉంటే చదువు రాని వాళ్ళు మొత్తం ప్రైవేట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళందరూ చదువుకొని ఎగ్జామ్ రాసి ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ ఇన్ఎఫిషియెంట్, వేస్ట్, అసలు పనికిరారు, వీళ్ళ వల్ల ఏం కాదు. అది అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, ఒక కంపెనీ పెట్టుకున్నాడు, సో అతను బాగా చేస్తాడని చెబుతున్నారు అంతే సింపుల్గా. ఓకే, 14వది ఓకే, పీపీపీ ఇంప్రూవ్స్ పేషెంట్ సాటిస్ఫాక్షన్. పేషెంట్ సాటిస్ఫాక్షన్ డబ్బులుంటే సాటిస్ఫాక్షన్ ఇస్తారండి.
పేదవాడికి అపోలో హాస్పిటల్కి వెళ్ళి పేదవాడు ఇదిగోండి నా దగ్గర ఆరోగ్యశ్రీ ఉందండి, మా గవర్నమెంట్ వాళ్ళు ఆరోగ్యశ్రీ ఇచ్చారు, నాకు ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పి మీరు అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండిద్దా, లేదంటే నేను 2 లక్షలు కడతాను పర్లేదు ఆపరేషన్ చేయమంటే వాళ్ళకి ఎక్కువ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండిద్దా, ఎక్కువ మంచి చైరు, ఫ్యాను, సపరేట్ రూమ్ ఎవరికి ఇస్తారు? పేదలకు ఇస్తారా, డబ్బులు కట్టిన వాళ్ళకి ఇస్తారా? ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బులు కట్టినోడికి ఏది ఇస్తారు. సో పేదవాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు పీపీపీ మోడల్లో. ఇన్సూరెన్స్ లింక్డ్ పీపీపీ ఈజ్ ఇన్ఎఫిషియంట్ అని రాశారు. అదే నేను చెప్పింది. ఇన్సూరెన్స్ అదే జర్మనీలో చేసింది, అదే ఇన్సూరెన్స్ జర్మనీలో చేసింది అదే. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకేమో జాగ్రత్తగా చూసుకొని వీడికి ఇన్సూరెన్స్ లేదు అంటే వాడిని మిస్ట్రీట్ చేశారు జర్మనీలో. అదే జరిగిద్ది ఇక్కడ. ఓకే, పేదవాళ్ళకి అన్యాయం జరిగిద్ది, ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోరు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ. 16వది పీపీపీ రెడ్యూసెస్ కరప్షన్ అని రాశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కరప్షన్ ఏముంటుందండి, అక్కడ ఉన్న క్లర్కో డాక్టర్కో లేదా ఒక 50 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి సార్ కొద్దిగా ముందు పంపించండి, లైన్లో కొద్దిగా ఇంజక్షన్ వేయండి, ఒక 10 రూపాయలు ఇస్తామని ఆయమ్మలకి వాళ్ళే కదా డబ్బులు ఇచ్చేది. మీరు కాంట్రాక్టర్లోనే కరప్ట్ చేస్తారు కదండి ప్రైవేట్ వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం కరప్షన్, 100-200 రూపాయలు నర్సులకి వాళ్ళకి వీళ్ళకి ఇదే కదా కరప్షన్ చేసేది. అదేమైనా కంపెనీ కరప్షన్ చేయడానికి ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీల్లో. ప్రైవేట్ కాలేజీలో అసలు కాంట్రాక్ట్ రూపంలోనే కరప్షన్ చేస్తారు. సో మరి ఇంకేం కరప్షన్ తగ్గించేది? మీరు ఆయమ్మకి ఇచ్చే 100 రూపాయలు బీక్కొని కాంట్రాక్టర్కి ఇస్తారు, అదే కదా మీరు చేసేది ఇప్పుడు కరప్షన్ తగ్గించడం అంటే. అదే పీపీపీ అలైన్ విత్ ఆయుష్మాన్ భారత్కి అలైన్ చేస్తారంట. ఇప్పుడు అదే కదండి గొడవ. ఆరోగ్యశ్రీ మీరు డబ్బులు కట్టలేదని ఒక హాస్పిటల్స్ మొత్తం మీటింగ్ వేసుకొని ఇదిగోండి మాకు బకాయిలు చెల్లించలేదు గవర్నమెంట్, మేము ఆపేస్తున్నాము ఆరోగ్యశ్రీ అని చెప్పి బెదిరిస్తున్నారు కదా అప్పటికప్పుడు. ఇప్పుడు దీన్ని మీరు ఆయుష్మాన్ భారత్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నువ్వు కనెక్ట్ చేస్తే ఒక సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రాలేదని ఇవన్నీ పీపీపీ మోడల్లో ఉన్నట్టు ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, పేమెంట్ డిలే అయిందండి మేము ఇవ్వమండి మేము ఆపేస్తున్నామని ధర్నాలు చేసి యూనియన్స్ ఫామ్ అయ్యి హాస్పిటల్ మొత్తం యూనియన్స్ ఫామ్ వేసి మేము బెదిరిస్తారు సింపుల్గా. 18 స్టేట్ మస్ట్ అలైన్ విత్ నేషనల్ విజన్తో ఆ స్టేట్ల మొత్తం కూడా ఏమంటే ఇండియా ఈజ్ నాట్ యూనిఫామ్ స్టేట్, ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ మొత్తం మేము చెప్పినట్టు వినాల్సిందే అనే పదం అదే నేను చెప్పింది. దిస్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ డైరెక్టివ్. ఇండియా ఈజ్ నాట్ యూనిఫామ్ స్టేట్, ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మరి ఇంకా అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఈ మొత్తం వ్యవస్థ మొత్తం ఎత్తేసి ఒకే ఒక ప్రధానమంత్రి నడిపండి, అధ్యక్ష పాలన చేయండి, ఇంక ఇదంతా ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వేస్ట్ కదా. మంది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి, రకరకాల స్టేట్స్ వాళ్ళకి సెంట్రల్ పవర్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే ఫెడరల్ పవర్స్ ఉన్నాయి. ఫెడరల్ పవర్స్ హెల్త్ స్టేట్ అనేది వాళ్ళు చూసుకుంటారు, సెంట్రల్కి సంబంధం లేదు. ఓకే, ఇది ఉత్తరం లేదు, ఇది ప్రేమ లేఖ రాసినట్టుగా లేదు, ఇది బెదిరింపు లేఖలాగా ఉంది ఇది యాక్చువల్గా. పీపీపీ అలౌస్ ఇన్నోవేషన్. పీపీపీ అనేది అలౌస్ ఇన్నోవేషన్. ఎందుకు వై యూ కెనాట్ ఇన్నోవేట్? మా చంద్రబాబు నాయుడు గారు సార్, మా ముఖ్యమంత్రి సార్ ఈ ఆల్వేస్ సేస్ దట్ ఐఎమ్ ది ఆథర్ ఆఫ్ ది ఇన్నోవేషన్. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మొత్తం నేనే తెచ్చాను అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి కంటే తెలివిగల వాళ్ళు ఎవరు లేరు కదా, టెక్నాలజీ మొత్తం తెచ్చింది సారే కదా. సో మరి ఆయనకన్నా తెలివిగల ఎవడు ఉన్నాడు ప్రైవేట్లో? అంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు అంటే మరి ఆయన అగ్రి అయినట్టు నాకంటే తెలివిగల వాళ్ళు ప్రైవేట్లో ఉన్నారని, ఇంకంతే సింపుల్గా. రిస్క్ షేరింగ్ మోడల్ వాళ్ళు రాసింది పీపీపీ అండ్ రిస్క్ షేరింగ్ మోడల్. ఏమంటే రిస్క్ ఈజ్ సోషలైజ్డ్, ప్రాఫిట్ ఈజ్ ప్రైవేటైజ్డ్. సింపుల్గా ఎక్కడెక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ గవర్నమెంట్కి పంపిస్తారు. అదే జర్మనీలో చేసినట్టుగా ఇది రిస్కీ పేషెంట్, వీడితో మనకి కూడా మన మీద పడిద్ది అంటే రిఫర్ టు ఇదిగో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తారని ప్రైవేట్ వాడు గవర్నమెంట్కి నడతాడు, ఎందుకంటే రిస్క్ వాడికి ఎందుకు వచ్చిన కూడా అని. ఇది ఇతని దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, ఇతని దగ్గర మనం పేషెంట్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే హాస్పిటల్లో పెట్టుకుంటాడు. ద రిస్క్ ఈజ్ సోషలైజ్డ్ అండ్ ప్రాఫిట్ ఈజ్ ప్రైవేటైజ్డ్. ఈ పీపీపీలో జరిగింది ఇది. ఓకే, సో పీపీపీ క్రియేట్స్ కాంపిటీషన్ అని ఒక పదం 21 పాయింట్ రాశారు. పీపీపీ అయిపోవస్తుంది, మీరు ప్లీజ్ బేర్ విత్ మై వీడియో. మరి ఎంత లెంగ్త్ వచ్చింది నాది. పీపీపీ క్రియేట్స్ కాంపిటీషన్ పెరిగితే కాస్ట్ ఎస్కలేట్ అయింది. 22 పాయింట్ పీపీపీ ఇంప్రూవ్స్ టెర్షరీ కేర్ వచ్చిందంటే ప్రైమరీ కేర్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎక్కడెక్కడైతే టెర్షరీ కేర్ పెరిగిద్దో అక్కడ ప్రైమరీ కేర్ నెగ్లెక్ట్ అయింది. నీ హెల్త్ మీద వచ్చిన వాడిని నీ ఫోకస్ హెల్త్ వదిలేసి నీకు పాలు పూలు పండ్లు దుప్పట్లు వేయటం, ఫ్యాన్లు వేయటం, స్విమ్మింగ్ పూల్ కడతాం మొదలెట్టారనుకోండి, ఇదంతా టెర్షరీ కేర్ మొదలెట్టారనుకోండి. మీరు ఇప్పుడు
హోటల్లోకి వెళ్ళిన తర్వాత నీ హోటల్ రూమ్ ఇచ్చి ఆ హోటల్ రూమ్లో నీకు సరిగా భోజనం పెట్టాడు, సరే నీకు ఫోన్ చేస్తే ఎత్తారు, కానీ మొత్తం ఎక్కడంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ మొత్తం పెట్టాడు అనుకో, ఏమి లాభం? స్విమ్మింగ్ పూల్ అవన్నీ లేకుండా అక్కడ 3 పూటలు భోజనం పెట్టి సరిపోయేది కదా. అదే టెర్షరీ కేర్ ఈజ్ ఏ మంచిదే, బట్ ఇట్స్ నాట్ డామినేట్ ప్రైమరీ కేర్. సో ప్రైమరీ కేర్ని సరే ఏదో చూద్దాం. 23 పీపీపీ అనేది సేవ్స్ టైం అట. మీరు ఈ కాంట్రాక్ట్లు, నెగోషియేషన్స్, రిస్క్, కోర్టులకు వెళ్తాడు ఎవడో ప్రైవేట్ అని చెప్పేసి, ఇదిగో నాకు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఇతను చచ్చిపోయిన కోర్టులకు వేసుకొని డిస్ప్యూట్ మెయింటైన్ ఇదంతా చేసి అదే టైం అయింది. ఓకే, ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా అదే టైం అయింది, పెద్ద టైం సేవింగ్ ఏముండదు. పీపీపీ పర్ఫార్మెన్స్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అది. ఇట్స్ నాట్ కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్లు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. ఓకే, ఇది గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఇదేంటి గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నావు అని నన్ను బెదిరిస్తున్నావు అని తిరిగి బెదిరిస్తారు పేషెంట్లని. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ బెదిరిస్తారు డాక్టర్ని. ఇక్కడ పీపీపీలో డాక్టర్ పేషెంట్ని బెదిరిస్తాడు. ఇట్స్ అ కార్పొరేట్ గవర్నెన్స్. ఇది పీపీపీ కంట్రోల్డ్ బై స్టేట్స్. దాంట్లో ఏమని రాశారంటే పీపీపీ అనేది స్టేట్ కంట్రోల్లో ఉండిద్ది అన్నారు. ఏమన్నా టర్మినేషన్ కష్టమైద్ది. ఒకసారి నువ్వు అగ్రిమెంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, పేదలు గొడవ చేస్తున్నారు, నీకు క్యాన్సిల్ చేస్తున్నారంటే నువ్వు చేయలేవు. ఎందుకంటే 30 సంవత్సరాలు టార్గెట్ పెట్టి క్యాన్సిల్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకొకటి, జగన్ గారు వచ్చేసి నేను తీసేస్తానని చెప్పి వీళ్ళు ఫిక్స్డ్ లాజ్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు 30 సంవత్సరాలు దీన్ని టర్మినేషన్ అవ్వదు అని చెప్పి ఫిక్స్ చేస్తారు. అప్పుడు 30 సంవత్సరాలు నువ్వు ఫిక్స్ చేసిన తర్వాత ఇంక వాళ్ళకి తెలుసు 30 సంవత్సరాలు వాళ్ళు తీసేయలేవని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూస్తారు. అసలు మీరు ఎవరైనా హాస్పిటల్కి వచ్చిన గెట్అవుట్ అన్నా సరే దిక్కు దిగానే ఉండదు. ఎందుకంటే 33 సంవత్సరాలు నువ్వు ఫిక్స్ చేస్తావు, కాంట్రాక్ట్ జగన్ తీసేస్తాను భయంతో ఇప్పుడు ఫిక్స్ చేస్తారు దాన్ని. అప్పుడు వాళ్ళకి ఏమైంది, భద్రత వచ్చేది కంపెనీలకి. 33 years నన్ను ఎవడేం బీకలేడు అంటే ఇంక వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా చూస్తారు చెప్పండి? వాళ్ళు చూడరు. ఓకే, ఇదొక ప్రమాదం ఉంది దీనివల్ల. దేనివల్ల స్టేట్ కంట్రోల్ ఏదో ఉంది. ఓకే, 26 పీపీపీ బెనిఫిషియల్ టు పూర్. నో, ఇట్ ఈస్ ఫస్ట్ పర్సన్, పూర్ పర్సన్ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్. బెనిఫిషియల్ టు పూర్ కాదు, పేదవాడినే ముందు బయటికి నెట్టేస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. ఓకే, హీఈస్ ద లాస్ట్ పర్సన్ టు బి రీఎంబర్స్డ్. అతను ఏమైనా క్లెయిమ్ చేసుకొని నా పొరపాటున ఏలు కట్ చేయబోయి బొట్టనేలు కట్ చేసావు నాకు కంపెన్సేషన్ ఇవ్వమంటే పేదవాడికి అసలు ఇవ్వను కూడా ఎవరు. కొద్దిగా డబ్బులు ఉన్న వాడు ఫైట్ చేసి తీసుకుంటాడు కంపెన్సేషన్. ఓకే, వాడు అసలు తీసుకోలేడు. ఓకే, ఇంటర్నేషనల్ ఫండింగ్ ప్రిఫర్స్ పీపీపీ అన్నారు. ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తాడట. ఇంటర్నేషనల్ ఫండింగ్ వచ్చిందంటే వాడు సోషల్ గురించి ఆలోచించాడు. ఇంటర్నేషనల్ ఫండింగ్ అంటే అమెరికా వాడు ఏదో పెట్టుబడి పెట్టాడు నీ హాస్పిటల్లో. ఏమన్నా ఇక్కడ మన దళితులని కొంతమంది ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళకి మన ఫ్రీగా స్టేట్మెంట్. దళితులు అంటే ఎవడు అది కొత్త సాఫ్ట్వేరా అంటాడు. వాడికి ఏం తెలుసు దళితుల గురించి? ఇంటర్నేషనల్ ఫండింగ్ వాడికి మా దళితులకి మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలంటే అదేంటి కొత్త సాఫ్ట్వేరా అని అడుగుతాడు. సి లాంగ్వేజా లేకపోతే ఏ లాంగ్వేజ్ అంటాడు, జావా అని అడుగుతాడు. ఓకే, దళితులు అంటే. కాబట్టి ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తే సోషల్ వెల్ఫేర్ ఉండదు. అదంతా కూడా ఇంటర్నేషనల్ ప్రాఫిట్ మేకింగ్తో వస్తారు ఇక్కడికి. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా అడ్వైస్ చేయాలన్నది స్టేట్ ఇష్టము. ఇది పీపీపీ పెట్టాలా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్టము. స్టేట్ గవర్నమెంట్ని మీరు డిక్టేట్ చేయలేరు. 27 పేజీలు ఉత్తరం రాసి స్టేట్ గవర్నమెంట్లకి రాయటం కరెక్ట్గా అది గైడ్లైన్స్ ఓకే, వీ అగ్రీ, సజెషన్ ఈజ్ ఓకే, బట్ ద లెటర్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ సమ్వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్ మోడల్లో రాశారు, నాట్ అడ్వైజరీ గైడ్లైన్స్ మోడల్లో రాయలేదు. సో కాబట్టి స్ట్రిక్ట్గా ఫైనల్గా హెల్త్ కేర్, ఇది ఒక హెల్త్ కేర్ ఉద్దేశంతో రాసిన ఉత్తరం లాగా లేదు. స్టేట్ని అథారిటీని తీసుకోవడానికి, ఫెడరల్ సిస్టాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి, ఓకే, ప్రైవేట్ క్యాపిటలిస్టుల్ని పెంచి పోషించడానికి రాసిన ఉత్తరం లాగుంది. 27 పేజీలు రాసిన కేంద్రం నుంచి వచ్చింది. ఫైనలీ ఫైనల్ సింగిల్ అండర్లైన్ పాయింట్, సెంటర్ డజంట్ రైట్ టు డిక్టేట్ స్టేట్స్. They can only give guidance. They can only suggest. They can only సలహాలు ఇవ్వగలదు, అంతే తప్ప మీరు డిక్టేట్ చేయకూడదు. అందుకే జగన్ అన్నాడు నేను వస్తే ఎత్తేస్తాను అన్నాడు కదా అన్నీ. ఇంక మరి అంతే, జగన్ అన్నాడని ఎత్తేస్తాడని చెప్పి కోరుకోవాలి. ఇంక జగన్ వచ్చి ఎత్తేయాలని కోరుకోవాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారే ఇంక ఇది వద్దులే, ఇది అయ్యేటట్లేదని ఆయన ఆపాలి అని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.